సో 7 years రూట్ అంటే యూకేలో ఐఎల్ఆర్ రావడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ చైల్డ్ 7 years ఎడ్యుకేషన్ చేస్తే సో మనం ఐఎల్ఆర్ తీసుకోవచ్చా? హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్రాండ్ స్పేస్. సో నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ తో వచ్చిన. ఏంటి అంటే సో 7 years రూట్ అంటే యూకేలో ఐఎల్ఆర్ రావడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. అందులో 7 years రూట్ ఏంటి, 7 years రూట్ లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో 7 years రూట్ అని, 5 years రూట్ అని, అంటే చిల్డ్రన్ ఇక్కడ చైల్డ్ 7 years ఎడ్యుకేషన్ చేస్తే సో మనం ఐఎల్ఆర్ తీసుకోవచ్చా, ఆర్ ఎన్ని ఇయర్స్ ఐఎల్ఆర్ ఉండడానికి వీసా వస్తుంది అండ్ ఐఎల్ఆర్ కి ఎలిజిబుల్ అవుతామా కానీ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సో బేసిక్ గా సో ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి ఇందులో. 7 years రూట్ అంటే ఏంటి అండ్ అంత డీటెయిల్స్ చెప్తాను. సో 2 కేటగిరీస్ ఏంటంటే సో ఇఫ్ యువర్ చైల్డ్ బోర్న్ హియర్ ఇన్ యూకే అండ్ ఈ ఫినిష్డ్ 7 years చేస్తే ఏంటి, అండ్ రెండోది ఇక్కడ పుట్టకుండా వేరే ఇండియాలో అంటే మనకు సంబంధించిన వాళ్ళైతే ఇండియాలో ఉండి ఇక్కడ ఒక 2-3 years తర్వాత వచ్చింది అనుకుంటే ఇక్కడ 7 years ఎడ్యుకేషన్ చేస్తే ఐఎల్ఆర్ వస్తా అనేది ప్రాసెస్. ఫస్ట్ వన్కి వస్తే ఏంటి అంటే ఈ 7 years అంటే ఓవరాల్ ఈ వీసాని ఏమంటారు అంటే ప్రైవేట్ లైఫ్ వీసా, ప్రైవేట్ లైఫ్ వీసా అంటారు. సో ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో చూద్దాం. ఫస్ట్ ఎజెండా సో యూకేలో బార్న్ అయ్యి అంటే యూకేలో పుట్టి 7 years కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ ఐఎల్ఆర్ వస్తుంది. డైరెక్ట్ ఐఎల్ఆర్కి ఎలిజిబిలిటీ అవుతారు కూడా ఐఎల్ఆర్ వీసా అప్లై చేసుకోవాలి. అండ్ రెండోది ఏంటి అంటే సో యూకేలో పుట్టకుండా 2-3 years తర్వాత ఇక్కడికి వచ్చి అంటే రెండో బర్త్ సర్టిఫికేట్ యూకేలో వేరే కంట్రీలో, యూకేలో కాకుండా వేరే కంట్రీలో ఉండి ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ 7 years అయితే వాళ్ళకి ఐఎల్ఆర్ రాదు, బట్ దే కెన్ గెట్ వీసా లైక్ ఇంకో 5 years ఉండడానికి వీసా ఎక్స్టెన్షన్ వస్తుంది. మెయిన్ అప్లికెంట్ ఆ కిడ్కి అండ్ వాళ్ళ సిబ్లింగ్కి అండ్ పేరెంట్స్కి 5 years ఉండడానికి వీసా వస్తుంది. సో ఫస్ట్ వన్ చూసుకుందాం, తర్వాత మనం సెకండ్ దానికి వెళ్దాం. సో దీనికి ఫస్ట్ వన్ దానికి ఏంటి, యూకేలో పుట్టిన వాళ్ళకి బాబుకి ఆ పాపకి ఐఎల్ఆర్ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఏమొస్తుంది ఐఎల్ఆర్ కాకుండా వాళ్ళు 5 years ఉండడానికి వీసా వస్తుంది. అందులోపు సో వీసా ఫ్రీడమ్ అనేది వస్తుంది కాబట్టి లీగల్ వీసా, లెజిటిమేట్ వీసా. సో దాని తర్వాత వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి అంటే కొందరు 2 years వీసా వస్తే ఐఎల్ఆర్ అవుతుంది అనుకుంటే వాళ్ళు 2 years తీసుకుంటారు అది. సో దీనికి మిగతా ఎలిజిబిలిటీస్ అన్ని ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీస్లో ఏంటి అంటే సో ఈ వీసా నువ్వు ప్రైవేట్ లైఫ్ వీసా అనుకుందాం, చిల్డ్రన్ రూట్ వీసా అనుకుందాం. అండ్ ఎలిజిబిలిటీస్ వచ్చేసరికి సో వాళ్ళు ద కిడ్ షుడ్ బి లెస్ దాన్ 18 years ఫస్ట్ వన్. అండ్ డెఫినెట్గా యాజ్ పర్ ద డెఫినేషన్ దే షుడ్ బి ఫినిష్డ్ 7 years ఇయర్ అండ్ దే షుడ్ అంటే వాళ్ళు ఇక్కడ పుట్టి ఉండాలి అండ్ 7 years కంప్లీట్ చేసి ఉండాలి. సో దానికి సంబంధించిన హాస్పిటల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో 7 years ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంటిన్యూస్గా అండ్ ఇక్కడ స్టే 7 years. సో ఈ 7 years స్టేలో 3 months కంటే ఎక్కువ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఎన్ని టైమ్స్ ఏ కంట్రీ వెళ్ళినా పర్లేదు, బట్ కంటిన్యూస్గా 180 days యూకే కాకుండా వేరే ప్లేస్లో ఉండొద్దు. సో 180 days అంటే 6 months కంటే తక్కువ మాత్రమే ఉండాలి. సో ఇది అదనమాట. సో మధ్యలో వాళ్ళ హాలిడేస్కి 1 month 2 months వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం, అదంతా ఓకే. సో ఇవన్నిటితో పాటు ఫీ పే చేసి ఉండాలి అండ్ ఆల్సో డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, మన సాలిడేస్ వెళ్ళి ఉండాలి, అవన్నీ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ ఫీజ్ ఎంత అవుతుంది అంటే ఓవరాల్గా మెయిన్ అప్లికెంట్కి 5,000 to 6,000 అవుతుంది ఒక 2 years 3 years అనుకుంటే. అండ్ 5 years అనుకుంటే 7,000 to 8,000 అవుతుంది. అండ్ మిగతా వీళ్ళకు ఆ వీసా ఎక్స్టెన్షన్ వీసా ఏదైతే పేరెంట్స్కి ఒక 4 members ఉన్నారు అనుకుంటే మెయిన్ అప్లికెంట్ మెయిన్ చిల్డ్రన్ అనుకుంటే మిగతా వాళ్ళందరికీ కలిసి 3 yearsకి అయితే 20,000 వరకు అవుతుంది లాయర్ ఫీజుతో అంతా కలిసి. సో ఐహెచ్ఎస్ అంతా కలిసి 5 yearsకి అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇది అండ్ మళ్ళీ మీకు మెయిన్గా మళ్ళీ నేను హైలైట్స్ అని చెప్తా ఏంటంటే ఇది ఈ చిల్డ్రన్ రీట్ వీసా ఉంది యూకేలో కాకుండా ఇంటర్నేషనల్లో వేరే ఏ గంటలో పుట్టి వాళ్ళకైనా ఇక్కడ యూకేలో బాబు పుట్టి యూకేలో కిడ్ పుట్టి ఇక్కడే పుట్టి ఉండి ఇక్కడే 7 years కంప్లీట్ చేస్తే ఆ కిడ్కి ఐఎల్ఆర్ వస్తుంది. మిగతా వాళ్ళ పేరెంట్స్కి ఆ డిపెండెంట్స్కి అందరికీ ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా వస్తుంది 5 years. సో దీంట్లో ఏంటి ఆల్రెడీ ఎగ్జాంపుల్ 5 years తీసుకోవాలా, 1 year 2 తీసుకోవాలా, 2 years తీసుకోవాలా, మీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో కొందరికి కొన్నిసార్లు మీరు ఇక్కడికి వచ్చి ఒక ఆబ్వియస్లీ ఇక్కడ 7 years ఇక్కడ ఉన్నారన్నట్టే, బట్ మీ 7 years ఉన్న దానిలో ఒక 3 years or 4 years సపోజ్ 4 years ఐఎల్ఆర్ కన్సిడర్ కాని వీసాలో ఉన్నారు అనుకుందాం. అంటే గ్రాడ్యుయేట్ వీసా కానీ, పిహెచ్డబ్ల్యూ కానీ, ఆన్ సైట్ వీసా కానీ అట్లా ఉన్నారనుకుంటే అది అందులో కాదు కాబట్టి సో ఒక 2 years వరకే ఈ వీసాలో కన్సిడర్ అయింది అనుకుందాం, స్కిల్డ్ వర్కర్ వీసాలో. అంటే 2 years మీరు ఇక్కడ ఉన్నారు, ఐఎల్ఆర్కి 2 years కంప్లీట్ చేశారు. సో వీళ్ళు వాళ్ళ కిడ్ 7 years అయింది అనుకుని 2 years మాత్రమే ఐఎల్ఆర్ కన్సిడరేషన్ వీసాలో ఉన్నారు అనుకుంటే సో వీళ్ళకి యాక్చువల్లీ ఐఎల్ఆర్కి ఎంత కావాలి, వీళ్ళు 5 years కోసం తీసుకోరు, ఓన్లీ 3 years కోసమే తీసుకుంటారు. అంటే బాబుకి ఐఎల్ఆర్ తీసుకొని చిల్డ్రన్కి ఐఎల్ఆర్ తీసుకొని మిగతా వాళ్ళు 3 yearsకి అప్లై చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 2 years ఆల్రెడీ ఐఎల్ఆర్ ప్రాసెస్కి కన్సిడర్ చేసే టైంలో 2 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇంకో 3 years తీసుకుంటే 5 years వస్తుంది. సో ఐఎల్ఆర్ మీరు ఈ రూట్లో 7 years కంప్లీట్ అయిన తర్వాత వచ్చే 5 years మొత్తం తీసుకోకుండా మీకు ఎన్ని ఇయర్స్ కావాలో అన్ని ఇయర్స్ తీసుకుంటారు. ఎందుకంటే మీకు నార్మల్గా జనరిక్గా 10 years లాంగర్ స్టేలో కానీ ఆర్ 5 years స్కిల్డ్ వర్కర్ వీసా అందులో కానీ
ఐఎల్ఆర్ ప్రాసెస్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి అట్లా తీసుకుంటారు అనమాట. సో ఐఎల్ఆర్కి చాలా రూట్స్ ఉంటాయి. 5 years లెజిటిమేట్ ఐఎల్ఆర్ కన్సిడరేషన్ వీసాలో ఉన్నా, 10 years ఎనీ వీసాలో ఉన్నా, సో ఇట్లా. సో ఇది అండ్ ఇంకా కొన్ని ఏంటంటే, సో ఇందులో ఛాలెంజెస్ ఏంటి అంటే, మనం ఈ డాక్యుమెంటేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లెజిటిమేట్గా ఉండకుండా ఏమన్నా మనం ఎక్కువ లాంగర్ స్టే వేరే కంట్రీలో మధ్యలో ఉండి వచ్చి కవర్ చేద్దాము ఇట్లాంటివి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా 19% సక్సెస్ రేట్ వీసా ఇది అనమాట. బట్ ఎనివే మనం పే చేస్తున్నాము, పే చేసినా కూడా ఇది లెజిటిమేట్ వీసా. సో ఈ వీసాలో వచ్చిన తర్వాత చిల్డ్రన్కి ఐఎల్ఆర్ వచ్చి వాళ్ళ పేరెంట్స్కి వేరే వీసా ఎక్స్టెన్షన్ 5 years ఉండడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ వర్క్ అయినా చేసుకోవచ్చు కాబట్టి ఈ వీసా లెజిటిమేట్. సో మనం బయట కన్సల్టెన్సీస్లో తీసుకునే టైర్ టు స్కిల్ వర్కర్ వీసా కంటే చాలా బెటర్. బట్ మనం ఆఫ్కోర్స్ మనీ పేస్తున్నా కూడా ఇది లీగల్ వీసాలో ఉంటాం అనమాట. ఇది దీని డీటెయిల్స్. అండ్ మన సెకండ్ కేటగిరీకి వస్తే, సో మీ చిల్డ్రన్ ఇక్కడ యూకేలో పుట్టకుండా వేరే కంట్రీలో పుట్టి ఇక్కడ 7 years కంప్లీట్ చేసింది అనుకుందాం. కామన్గా ఇప్పుడు మేము రయాన్స్ 4 years ఉన్నప్పుడు వచ్చినాం, ఇప్పుడు 8 years ఉన్నాడు, 8 years ఏజ్ అనమాట. సో అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ చేసింది చదివి. సో ఇంకో 3 years కంప్లీట్ చేసినప్పుడు అంటే యూకేలో కాకుండా వేరే కంట్రీలో పుట్టి ఇక్కడ 7 years కంప్లీట్ చేస్తే ఆ కేసులో ఆ చిల్డ్రన్కి ఐఎల్ఆర్ రాదు. బట్ 5 years ఎక్స్టెన్షన్ చిల్డ్రన్కి వస్తుంది అండ్ పేరెంట్స్కి 5 years ఎక్స్టెన్షన్ వస్తుంది. సో మనకు ఇంకా లీగల్ వీసాలో ఉంటాము. వరస్ట్ కేసులో మనం వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈ వీసా ప్రకారం ఇక్కడ ఉండొచ్చు అనమాట. సో ఇంతకుముందు మనం ఆన్సైట్ వీసాలో కానీ, గ్రాడ్యుయేట్ వీసాలో కానీ, పిహెచ్డబ్ల్యూ వీసాలో కానీ, స్టడీ సమ్హౌ వీసాలో ఉన్నాము, 7 years కంప్లీట్ చేసినాము. కాబట్టి మనం అందరికీ ఇంకో 3 years ఎక్స్టెన్షన్ మాత్రం తీసుకుంటాం. 5 years తీసుకొచ్చిన పని లేదు. ఎందుకంటే 3 years ఐహెచ్ఎస్ ఫీజు పే చేస్తాము, సాలిటరీస్కి కూడా 3 years సంబంధించిన ఫీజు పే చేస్తాము. సో మనం ఓవరాల్గా 3 years పే చేస్తాం. ఎందుకంటే మనం ఐఎల్ఆర్కి 10 years ఇక్కడ ఉంటున్న కంప్లీట్ చేస్తుంటే ఐఎల్ఆర్ వస్తుంది కాబట్టి ఆ వీసా కోసం ఈ వీసా ఎక్స్టెన్షన్ తీసుకుంటాం అన్నమాట. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే 7 years ఇక్కడ ఉంటే వీసా ఇస్తుంది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన 7 years ఎవరికైనా వీసా ఇస్తుంది. బట్ ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ 7 years కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఐఎల్ఆర్ డైరెక్ట్ వస్తుంది. ఆర్ వేరే కంట్రీలో పుట్టి ఇక్కడ 7 years కంప్లీట్ చేస్తే వాళ్ళు 5 years ఎక్స్టెన్షన్ లీగల్ వీసా వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఐఎల్ఆర్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే మిగతా కేసులు అలాగా ఎలిజిబుల్ అవుతారు. ఆల్రెడీ మీరు ఇక్కడ 7 years ఉన్నారు కాబట్టి అండ్ ఇంకొక 3 years మాత్రమే తీసుకుంటారు కాబట్టి అట్లాంటి ప్రాసెస్లో 10 years అవుతుంది. సో ఐఎల్ఆర్కి సంబంధించిన మిగతా ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానిలో 10 years ఇక్కడ ఉంటే ఐఎల్ఆర్ వస్తుందని ఇవన్నీ దానికోసం మాత్రమే మనం ఎన్ని ఇయర్స్ కావాలో అన్ని ఇయర్స్ తీసుకుంటాం అనమాట. అండ్ ఫీజు మీ డీటెయిల్స్ మీరు చెప్పిన ఓవరాల్గా 2 కేసుల్లో కూడా ఫీజు కామన్గా ఫీజు పేయాల్సి వస్తుంది. సాలిటరీస్తో కొంచెం ఎక్కువ పేయాల్సి వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ వీసాను మనం ఓన్గా అప్లై చేసుకుంటాం అనమాట అట్లా. సో కామన్గా కూడా ఇక్కడ 5 years కంప్లీట్ చేసిన తర్వాత ఐఎల్ఆర్ పోతున్నప్పుడు కూడా మనం 10K 20K పేయాల్సి వస్తుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో కామన్గా కొన్ని డౌట్స్ దీంట్లో ఉన్నాయి ఏంటంటే, మనకు 7 years ఇక్కడ పుట్టి చదువుకున్న వాళ్ళు ఐఎల్ఆర్ వస్తే పేరెంట్స్కి వస్తారా అని. నో, పేరెంట్స్కి వాళ్ళకి ఎక్స్టెన్షన్ వస్తుంది 5 years వీసా. చిల్డ్రన్ మెయిన్ అప్లికెంట్ చిల్డ్రన్ మాత్రమే ఐఎల్ఆర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, సో ఇంకా కొన్ని డౌట్స్ కామన్గా 5 years నుంచి 3 yearsకి ఇస్తారంటే నో, ఆ ఛాన్సెస్ లేదు నాకు తెలిసి. అంటే 5 years ఇక్కడ ఉంటే ఐఎల్ఆర్కి అప్లై చేసుకోవచ్చు ఉంది కదా, బట్ ఆ 3 yearsకి ఇస్తారంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళనే డిపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు. సో లీగల్గా ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఏ కంట్రీ కూడా టచ్ చేయలేదు. మనం ఏం చేస్తారంటే ఎవరైనా రానిదో రిస్ట్రిక్ట్ చేస్తారు కొత్తగా వచ్చే వాళ్ళు రూల్స్తో, అంతేగాని సో ఇక్కడ ఆల్రెడీ ఒక రూల్ ఇక్కడ ఉంది, మీరు ఆ రూల్తో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉండడం వాళ్ళని డిపోర్ట్ చేయడం అంటూ ఉండదు. ఇల్లీగల్గా ఇక్కడ స్టడీ వీసా మీద వచ్చి పెట్రోల్ బంక్లో క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ, రెస్టారెంట్లో క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ, మిగతా సర్వీస్ స్టేషన్లో కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తున్న వాళ్ళ మీద రైట్స్ చేసి వాళ్ళని మాత్రం డెఫినెట్ డిపోర్ట్ చేయడం కానీ స్ట్రిక్ట్గా రూల్స్ అప్లై చేస్తూ ఉన్నారు. బట్ లీగల్ సిస్టంలో వాళ్ళు ఎవరు చేయరు. అందుకని డిఫరెంట్ రూల్స్లో ఇక్కడ ఉన్న ఇమిగ్రెంట్స్ని ఇల్లీగల్గా ఉన్న ఇమిగ్రెంట్స్ కానీ అండ్ మిగతా వాళ్ళందరినీ పంపించే స్టేజెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి సిచ్యువేషన్లో కూడా, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ 5 years 3 years చేసే సిచ్యువేషన్ లేదు. 5 years 10 years చేయాలనుకుంటున్నారు. అంటే అదొక వాయిస్ నడుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మనలాగా వచ్చిన వాళ్ళందరూ 3 years చేయాలని ఇక్కడ నుంచి వచ్చిన రిప్రజెంటేషన్ అడుగుతున్నారు. బట్ 5 years అయితే ఇప్పుడు ఉంది, దాని మీద ఏ డెసిషన్ వస్తుందో తెలియదు. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి రాబోతున్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది లీగల్ వీసా చిల్డ్రన్ రూట్ అనమాట ఇది. సో చిల్డ్రన్ 7 years కంప్లీట్ అయితే ఏందన్నది ఇది ఈ June 2022లోనే వచ్చింది. బట్ దీని మీద చాలా క్లారిటీ లేదు. నేను కూడా ఎప్పుడో వీసా చేద్దాం అనుకున్నా కానీ కాలేదు. ఈ వీడియో ఎప్పుడో చేద్దాం 1 year కింద. బట్ నాకే చాలా డౌట్ ఉండే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మా ఫ్రెండ్ ఒకతను లీగల్గా అప్లై చేసి వీసాది వచ్చేసింది అనమాట. ఇట్ విల్ టేక్ 2 to 3 weeks టైం, మాక్సిమం 1 month or 2 months అంతే. సో ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, సో మనం ఎప్పుడైతే 7 years కంప్లీట్ చేసుకుంటాడో దానికంటే 1 month ముందు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. నేను మీకు మళ్ళీ వీడియోస్ కంటిన్యూగా ఇస్తాను. థ్యాంక్ యూ. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు.